ఈరోజు మాడిఫైడ్ ఫ్రేమ్ నాన్ మాడిఫైడ్ ఫ్రేమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే మాడిఫైడ్ ఫ్రేమ్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్, నాన్ మాడిఫైడ్ ఫ్రేమ్ వల్ల ఏమి అడ్వాంటేజెస్ ఒకసారి తెలుసుకున్నాం. ఇది నాన్ మాడిఫైడ్ టాప్ ఫ్రేమ్ అనమాట ఇది. సో ఇది టాప్లో బిగించడం వల్ల లోకో స్పీడ్గా ఉండేటప్పుడు ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్ జర్క్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర రబ్బింగ్ అయ్యి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుండే బెల్లలు. సో దానివల్ల ఏంటంటే మనం బెల్లోలు అనేవి మార్చవలసి ఎక్కువగా వచ్చేది అనమాట. అందువల్ల RDSO 476 రూల్ ప్రకారం వాళ్ళు మనకి ఏం చేశారంటే ఇక్కడ దీన్ని శుభ్రం కట్ చేసి ప్లెయిన్గా ఉండేదాన్ని పెట్టడం జరిగింది ఇలాగా. సో దానివల్ల ఏమైందంటే మన బెల్ ఏంటంటే రబ్బింగ్ అవ్వకుండా ఎటువంటి దీనికి టచ్ అవ్వకుండా ఫ్రీగా మూవ్మెంట్ అవ్వడం, లేదంటే బెల్ ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండడం జరిగింది అనమాట. అలాగే బాటమ్ కూడా చూసుకుంటే నాన్ మాడిఫైడ్. ఇది నాన్ మాడిఫైడ్ ఇది చూసారా, ఇది ఎలా ఉందో నాన్ మాడిఫైడ్. దీనివల్ల ఏమవుతుందంటే లోకో స్పీడ్గా ఉండేటప్పుడు ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్స్ వల్ల ఏమైతే ఇక్కడ డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఈ కార్నర్లోని. సో అప్పుడు ఏమవుతుంది మనం బెల్లో లేదంటే చాలా వరకు డ్యామేజ్ అయిపోతుండే. సో అప్పుడు ఏమవుతుంది మనకి RDSO వాళ్ళు దీన్ని కూడా మాడిఫై చేసి ఈ విధంగా చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది క్లీన్గా ఉండడం వల్ల రబ్బింగ్ అవడం తగ్గింది, బెల్లో డ్యామేజ్ కూడా తగ్గిపోయింది అనమాట. దీనివల్ల మన లోకో షెడ్లో మొత్తం లోకోల సంఖ్య 308. అయితే మోడిఫికేషన్ చేయడం అనేది 2019 నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇప్పటి వరకు 253 లోకోలకి మోడిఫికేషన్ అనేది చేయడం జరిగింది.